టింగట మీరు తీసుకొచ్చిన పేషెంట్ బ్లేడ్ గీడే మింగలేదు. హీఈస్ ఎ లాయర్. లాయరా? ఈడెప్పుడు లాయర్ అయ్యాడు? ఏం చైనీస్, నేను ఎంత కష్టపడి కొట్టుకొచ్చాను, తేరగాళ్ళకి ఇచ్చేద్దాం అంటున్నావు. వదిలేరా, ఆ రేంజర్ గార్డ్ ని బురుడి కొట్టించావు కదా, అది చాలరా మనకి. చైనీస్ ఒక్క నిమిషం. నా సర్వీస్ లో పండు తినేసి టెంక పారేసే వాళ్ళని ఎంతో మందిని చూశాను, కానీ ఈడున్నాడే, ఈడు పండుతో పాటు టెంకను కూడా మింగేసే ముదురు టెంక. దయచేసి వీడిని ఎలాగైనా వదిలించుకోండి సైనస్, లేదంటే మీ సంస్థానం మొత్తాన్ని మింగేస్తాడు. ఇది దేవుళ్ళంటి మీ మీద. అందరూ గుంపుగా మేడంతో ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడికి బయలుదేరుతున్నావా? నువ్వేమన్నా నటనలో పెద్ద నటరాజువా? సాయంత్రం మండపానికి రారా, వచ్చి మా ఎముడిని చూడరా. నమస్కారం సూర్య. హలో హలో సార్. నమస్కారం సార్. అగరం విద్యా సేవా సంస్థ అభినందన సభకి విచ్చేసిన వారందరికీ పిఠాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు ఉత్తమ ఉపాధ్యాయుల బిరుదు పొందిన శ్రీ శ్రీరాములు గారు ప్రసంగిస్తారు. మన తెలుగు భాషని రక్షించిన కొందరు మహానుభావులైన పూర్వీకులు ఏమన్నారంటే, ఇప్పుడు సాంగ్ చేసుకుంటాడు చూడు. అభ్యాసం కూసు విద్యని, విద్య లేనివాడు వింత పశువని అభివర్ణించారు. అంటే దాని అర్థం ఏమిటి? మమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి దొబ్బేమని అర్థం. నేర్చుకున్న కొలది చదువు అబ్బుతుందని, చదువుకోని వాడు పశువుతో సమానమని చెప్పారు. ఇదే డైలాగ్ ఎన్నేళ్ళగా చెప్తారా? మనం మన ఇంటి పిల్లలు చదువుకుంటే చాలు అని అనుకుంటాం, కానీ సౌకర్యాలు లేక, స్తోమత లేక, వెనకబడి తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అభాగ్యులు, అనాథలైన ఎందరో విద్యార్థుల్ని తమ సొంత బిడ్డలుగా భావించి వీరి తండ్రి శ్రీయుతులు శివకుమార్ గారు ఈ కుర్రాడు చదివిస్తున్నారు. మన పాఠశాలలో కూడా 40 మంది విద్యార్థుల చదువుకి, 6 అధ్యాపకుల ఉద్యోగాలకి ఈ అగరం సంస్థ వాళ్లే బాధ్యత తీసుకుని నడిపిస్తున్నారు. అదొక్కటే కాదు, దక్షిణాపథం అంతటా కేవలం విద్య కోసమే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారుగా, ఇవ్వడానికే. అర్థం కాలేదు, పిచ్చివెతవా. ఆ సూర్యుడు లోకమంతటికి వెలుగును ప్రసాదిస్తున్నాడు. ఈ సూర్యుడు ఎంతో మందికి విద్యను ప్రసాదిస్తున్నాడు. ఇతను 10 కాలాల పాటు వర్ధిల్లాలి. సినిమాలో త్రిష తాత క్యారెక్టర్ కొట్టేయడానికి ఎన్ని పొట్లు పడుతున్నాడు చూడు ముసలాడు. ఇప్పుడు సూర్య గారు ప్రసంగిస్తారు. రండి సార్. చాలు చాలు. గురుగారు నా మీద అభిమానం కొద్ది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నేనేమంత గొప్పవాణ్ణి కాదు. ఇంతకంటే చదువు కోసం సహాయం చేసేవాళ్ళు ఎంతో మంది మన దేశంలో ఉన్నారు. నేను సినిమా వాడిని కనుక తెలుస్తోంది. సరేనమ్మా, చేసే సహాయం అదో చెప్పకుండా చేయొచ్చు కదా అని 2-3 నన్నే అడిగారు. ఇది నా పబ్లిసిటీ కోసం చేస్తున్నది కాదు. ఇది చూసి ఇంకో 10 మంది సహాయం చేయడానికి ముందుకు వస్తే మనకు మేలే కదా. నీకేమయ్యా, సినిమా వాడివి, హాయిగా సంపాదిస్తున్నావు, ఇవ్వచ్చు కదా అని కొంతమంది అనుకుంటారు. ఇది కష్టపడి సంపాదించింది, దొంగ సొమ్ము కాదు. నాకు చేతనైనంతలో 100 మందిని చదివిస్తున్నాను. మీకు చేతనైనంతలో ఒక్కళ్ళని చదివించండి. ఈరోజు అగరం నాది, రేపు మీ దబ్బాలని ఆశిస్తున్నాను. దయచేసి అందుకు సహకరించండి. సూర్యకి నా గురించి కాస్త చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ సూర్య, స్మాల్ రిక్వెస్ట్. వీడు నా సంస్థానానికి చెందినవాడు. వాడు నేర్చుకున్న విద్యలు నీ ముందు ప్రదర్శించాలనుకుంటున్నాడు. నీ హైనెస్ అని చెప్తున్నాను, ఓ 5 నిమిషాలు అలా కూర్చో. థ్యాంక్ యూ. సూర్య, వీడు నీలాగే ఒక కళాకారుడు. నటిస్తాడు, నాటకాలు వేస్తాడు, డాన్స్ చేస్తాడు, ఫైట్లు చేస్తాడు.
అవసరమా? ముందు ఒక ఇంగ్లీష్ పాట వింటావా? కానివ్వండి. ఈ 10 పైసలు కూడా పనికిరాడు. సూర్య, నవరసాల గురించి నీకు బాగా తెలుసు, కానీ మా అబ్బాయి ఎలా చేస్తాడో ఒకసారి చూడు. సింగారం చేరా సింగారం. హాస్యం, నవ్వు. భయం. అసహ్యం. ఆశ్చర్యం. ఇప్పుడు రౌద్రం. కరుణ. సూపర్ రా వాల్ట్రై. లేను, కాళ్ళ మీద లేను, చేతులు కట్టుకోవద్దు, చెయ్యవు చెయ్యవు. ఎంత అద్భుతం చేస్తుంది చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, బాగా నచ్చింది, ఎక్సలెంట్. రే కర్రోడా వాల్ట్రు, నువ్వెక్కడున్నా బాగుండాలరా, ఏలిచ్చావురా, నువ్వు పెద్ద నటుడురా, దృశ్యోండీకరాయ్. అయినాస్ మన జనం అంతా ఫుల్గా మందేసి సిల్లేద్దాం, మన ఫ్యామిలీ మొత్తం ఆడి ముందు ఒంగుందాం. రే మెల్లకన్నోడా,
నువ్వు రాత్రి పడుకునేటప్పుడు కూడా పౌడర్ వేసుకొని పడుకుంటావు చూడు, అప్పుడు నీ మొహం మీద ఒక్క తొక్కు తొక్కి పచ్చడి చేయాలనిపించేదిరా. కానీ ఇప్పుడు చెప్తున్నా, నువ్వు పౌడర్ మాత్రమే కాదు అత్తరు కొట్టుకొని కూడా పడుకోవచ్చురా. ఎందుకంటే వాడు ఒక నటుడు. ఆ తొంగు నాకు కళ్ళు సీన్లు సాంగ్లు వస్తాయా రావా? నోరు చెప్పోయా? వస్తాయిరా వస్తాయి. ఆడు మామూలుడు కాదు ఆయన. ఆ రేంజర్ గడి పని పట్టడానికి మమ్మల్ని పంపించావుగా, ఆ రోజు ఆ ఫారెస్ట్ గాల్ని ఉతికి పడతాడు చూడు, ఆ దెబ్బల్లో ఒక్కటి మనకి తగిలినా గోవింద స్పాట్ అవుట్. వాడు నిన్నే కొడతాడు, నన్ను కొట్టాడు కదా. కొడతారులే. సూర్య ఆడెంతో పెద్ద యాక్టర్, వెళ్ళినాడు గోడ కుట్టిన బంతిలా తిరిగి వచ్చి ఈ గబ్బు నా కొడుకుని గట్టిగా కౌగులించుకుని మెచ్చుకున్నాడంటే ఆడు బాగా విషయం ఉన్నాడేగా. అవును, దానిలో డౌట్ ఎందుకు? చివరిగా ఏడ్చి కోతెట్టు ఒకటి చూపించాడే, నేనేదో అటువైపు తిరిగి చూస్తే సూర్య వెక్కి వెక్కి ఏడుస్తున్నాడండి. నీ కాబట్టి చెప్తున్నా, అసలు మనిషినే కాదు చిట్టి రోబో. నాకే ఏడుపు వచ్చేసిందంటే చూడు. అవునా, ఆ ఘట్టంలో నేను ఏడ్చాను. ఆ ఇంగ్లీష్ వాడు ముందు ఆ రేంజ్ ఏడిపించాడే, ఇప్పుడు సెకండ్ టైం నేను ఏడ్చాను. ఏంటయ్యా నువ్వు? చే, మంచి స్టోరీ చెప్తున్నాడు, మధ్యలో నీ బొంగుల స్టోరీ. You bloody stupid nonsense life insurance corporation of India. Congratulations. నేను ఇప్పుడే పాములోకి వచ్చాను, ఇద్దరు ఇలా సుత్తి కొడతా ఉంటే నేను చెప్పాలనుకుంది మర్చిపోను. ఎక్కడా పని చిట్టి రోబో. ఎందుకలా అన్నాను? ఎందుకంటే ఏడుపు వచ్చింది కదా. మరి అంత పెద్ద ముద్దుని నా మనసు పిండేశాడంటే ఆ నా కొడుకు నేను ఏదో ఒకటి చెయ్యాలయ్యా. నీ కోటను అమ్మేసి ఆన్ని హీరోగా పెట్టి సినిమా తీయాలని ఫిక్స్ అయిపోయాను. ఈ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, కొట్టింగ్, కట్టింగ్, పుట్టింగ్ అన్ని నువ్వే చూసుకో. నేను ఓన్లీ డైరెక్షన్. మన సినిమా తీసే విషయం ఆ సినిమా వాళ్ళకి తెలిస్తే వాళ్ళ గట్టి అవుతుంది. ఇప్పుడు చూసే సూర్య ఊరికే ఉంటాడా? ఈ పాటికి మా నోడు గురించి హైదరాబాద్ వెళ్ళి హీరోలందరితో మీటింగ్ పెట్టి భయంతో గోలెట్టేస్తున్నాడు. కావాలంటే నువ్వే చూడు, మన సినిమా రిలీజ్ రోజు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, విశాల్, ఆర్య, గిరి అందరికి విరోచనాలు మాత్రలు వేసుకోకుండానే రాయ్ వాల్ట్రో, నువ్వు నా తోడబుట్టినోడివి, నా రక్త సంబంధానివిరా. నాకు నువ్వంటే ఇష్టంరా, కానీ నేను ఇష్టం లేనంటే నటిస్తా. ఎందుకో చెప్పనా, నీకు మాత్రం నటించడం తెలుసా, మాకు నటించడం తెలీదా? దీనికోసమే కదా ఇన్ని రోజులు గొడవలు. ఇంత ప్రేమను వాడు చెప్పి చావచ్చు కదా. అన్నదమ్ముడు అన్నాక 1,00,000 ఉంటాయి. నేను వాడు పీక పిసుకుతాను, ఆ నా గొంతు కొరుగుతాడు. మీ ఇద్దరు అలాగే కొట్టుకుంటూ ఆడుకుంటాం. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. అడగడానికి నువ్వెవరా? ఎవర్రా నువ్వెవర్రా? పిప్పడ బస్తా. అమ్మరా బండోడా, మాట్లాడుతుంటే కొడతావేంట్రా? నన్ను పట్టుకుని ఎవరు అడుగుతావా? వాడు నా పెద్ద కొడుకురా, నువ్వు నా రెండో కొడుకు. డాడీ నాకు డాడీ డాడీ, ఓ మై డాడీ, నిన్ను చూస్తేనే ఆనందమే. సరిపోయింది, ఇద్దరిని మోసుకెళ్ళ. ఆ అమ్మాయి వాడి కంటపడిన దగ్గర నుంచి ఈ వాటర్ గార్డ్ మన కంటపడట్లేదురా. అందుకని నీ ముందే తిరుగుతూ ఉండాలా? ఆ బస్సులను ఎక్కడికి తీసుకెళ్తున్నారా? స్పీడ్ పెంచి వాళ్ళని అడ్డుకుని ఏంటో అడిగానేసు. పోనీ పోనీ, త్వరగా పోనీ.
దిగరా కిందకి. పశువులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్పరా. కసాయ సంతకైనా ఏమన్నా? వీటిని తీసుకెళ్ళి అమ్మేస్తాం. ఈ వ్యాపారం చేసేది ఎవరు?